హోప్ ఇన్ క్రైస్ట్ వీక్షకులందరికీ షలోమ్. ఈరోజు మనం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం ధ్యానించుకుందాం. కన్యక అయిన ఇజ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికి లేవదు, లేవనెత్తువాడొకడునూ లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది అని చెప్పేసి రాసింది. ఈ సిచ్యువేషన్ ఆ రోజు అక్కడ ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనం గమనించినట్లయితే, వారు చేసిన అతిక్రమములు అది యెహోవా దేవుడికి నచ్చకుండా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. అది ఏమనగా, మంచి చెప్పే వారి పట్ల వాళ్ళు పగబెట్టుకోవడము, యథార్థముగా మాటలాడే వారిని అసహించుకునే వాళ్ళు, మరి దోష నివృత్తి కొరకు వాళ్ళు మనీ బ్రైబింగ్ చేసి నీతిమంతులను బాధ పెట్టారు అని చెప్పేసి, మరి దరిద్రుల యొద్ద పంట మోపులు పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొక్కుదురు గనుక, ములుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్లు రసము మీరు త్రాగరు అని చెప్పేసి రాసి ఉంది. వీళ్ళు ఎంత పాపం చేశారంటే, అది ఆమోసు ప్రవక్త ఆ కాలంలో వెళ్ళేసి మీరు అంగలార్పు ఏడవండి, మీరు అంగలార్చండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పినప్పుడు కూడా వాళ్ళు మనీ బ్రైబింగ్ చేసేసి వాళ్ళతో ఆ అంగలార్పు చేపించారు అన్నంత టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ ఆ కాలంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు అని చెప్పేసి ఇక్కడ మనకి లేఖనాలు చెప్తున్నాయి. పండుగ దినముల్లో వాళ్ళ పండుగ దినములు కానీ, వాళ్ళు ఇచ్చిన ఆ క్రొవ్విన పశువుల బలి అర్పణలు కానీ, వాళ్ళ సమాధాన బలులు కానీ, వాళ్ళ దహన బలులు కానీ, పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగించుడి, మీ స్వరమండలములు నాదములు వినుటకు నాకు మనస్సు లేదు అని చెప్పేసేసి దేవుడి ఆగ్రహాన్ని తెలియచేస్తున్న విషయాన్ని మనకి ఇక్కడ ఆమోస్ ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఉన్నప్పటికీ నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్షి నక్షత్రములను సృజించినవాడు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతులు ఊరుకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచి మేలుని వెదుకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకున్న చూపున దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును అని చెప్పేసి ఇక్కడ మనకి వాక్యం చెప్తుంది. కీడుని ద్వేషించి మేలుని ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి, నీతిని ప్రవహింపనీయుడి అని చెప్పేసి తెలియజేస్తుంది.